కథ కాదు జీవితం. విడిపోయిన భార్యాభర్తలు, నాశనం అయిపోయిన కుటుంబం, బాధపడుతున్న పిల్లలు. ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమా, లేకపోతే ఎక్కడో ఇక్కడ ఒక అండర్ కరెంట్, ఒక సాడిస్టిక్ నేచర్ ఉన్న హస్బెండ్ అండ్ ఫాదరా? మరి ఇందులో నిజం ఎవరు చెప్తున్నారు, అబద్ధం ఎవరు చెప్తున్నారు? కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు, అలాంటి ఒక సొల్యూషన్ ఏమైనా ఉందా వీళ్ళకి? విత్ యువర్ కైండ్ పర్మిషన్ మేడం, మన జీ తెలుగు చూసేటటువంటి కోట్లాది మంది ప్రేక్షకులకు ఒక విన్నపం చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇది విన్నపం కింద తీసుకోండి, రిక్వెస్ట్ తీసుకోండి, అడ్వైస్ కింద తీసుకోండి. తల్లిదండ్రుల సంరక్షణ సరిగ్గా లేకపోవటం కానీ, అసలు పూర్తిగా లేకపోవటం కానీ, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ అవసరాల గురించి చెడుగా వాళ్ళు తొక్కినప్పుడు కానీ పిల్లలు ఏ విధంగా సఫర్ అవుతారన్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇందాక చూసుకుంటే కనుక పెద్దమ్మాయి లక్ష్మి 16 ఏళ్ళకి అమ్మాయి 16 ఏళ్ళకి పెళ్ళయింది, 17 ఏళ్ళకి తల్లి. ఈ పిల్లల పరిస్థితి చూస్తే కనుక అటు ఇటుగా ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కూడా నేను ఇందాకటి వరకు రిపోర్ట్ కార్డ్స్ చూశాను. ఒకసారి అటెండెన్స్ బాగుంటుంది, తర్వాత అటెండెన్స్ డౌన్ అయిపోతుంది, తర్వాత స్కూల్ గురించి కంప్లీట్ గా మర్చిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఇతను చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొన్ని తప్పుడు పనులు కూడా వీళ్ళు చేయటం జరిగింది. అది వాళ్ళని తప్పు పట్టలేం, ఎందుకంటే వాళ్ళది తెలిసి తెలియని వయసు కాబట్టి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ఒకరు తాగి తప్పు చేసినటువంటి వ్యక్తి, ఇంకొకరు తాగకుండా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తి. ఆవిడ ఏంటంటే టోటల్ గా భర్తను దూరం చేసుకున్నటువంటి సందర్భంలో, లేకపోతే మరి ఏదన్నా, అది మనం టైమే డిసైడ్ చేయాలి. దాంట్లో ఏంటంటే ఆవిడ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది పిల్లల విషయంలో. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఇష్యూ మేడం. ఎందుకంటే ఇప్పుడు హీఈస్ ఫైనాన్షియలీ సౌండ్, ఫైనాన్షియల్ గా అతను సౌండ్ గా ఉన్నాడు, స్టేబుల్ గా ఉన్నాడు. అతన్ని పిల్లల్ని చదువు చెప్పే విషయంలో మనం అతన్ని తప్పు పట్టలేదు, కరెక్టే. అతను శారీరకంగా మానసికంగా పిల్లల్ని బాధ పెట్టాడు. అయితే ప్రేక్షకులు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అతను శారీరకంగా మానసికంగా పిల్లల్ని బాధ పెట్టినా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆవిడ ఉంది కాబట్టి పెట్టాడు. పిల్లల్ని ఇప్పుడు అడిగినా కూడా అన్ని సందర్భాలు, మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, అన్ని సందర్భాల్లో ఎందుకు మీ నాన్న మిమ్మల్ని కొట్టేవాడు, ఎందుకు మీ నాన్న మీ మాటలు అనేవాడు అంటే, అమ్మ పేరెత్తేవాడు మమ్మల్ని కొట్టేవాడు, అమ్మ పేరెత్తేవాడు మమ్మల్ని కొట్టేవాడు. వీళ్ళు చేసినటువంటి తప్పుల గురించి అతను వీళ్ళని హింసించలేదు. సో అతను కూడా సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయ్యాడు ఆ పాస్ట్ వల్ల, ఈవిడ కూడా ఎఫెక్ట్ అయ్యాడు. అయితే వీళ్ళిద్దరికీ ఎంత న్యాయం చేస్తామన్నది పక్కన పెడితే కనుక, మానసికంగా దెబ్బతిన్నటువంటి ఈ పిల్లల్ని మనం ఏ విధంగా సంరక్షించుకుంటామన్నది ఈ రోజు మన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్. పిల్లలకి న్యాయం చేయాలి అన్నది మనం మెయిన్ గా దృష్టిలో పెట్టుకుంటే, అంటే వీళ్ళది లైఫ్ లో పాస్ట్ లో ఏమైంది ఏమవ్వలేదు మనం ప్రూవ్ చేసే దారి లేదు ఇప్పుడు. కాకపోతే ఏమైపోయిందంటే చాలా లీగాలిటీస్ వీళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో వచ్చేసాయి. న్యాయం అనేది, ఎందుకంటే ఈయన కాకపోయినా ఆయన మాత్రం ఇమీడియట్ గా కోర్టు యొక్క తలుపులు మాత్రం ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన ఏ క్షణానైనా ఈ అమ్మాయి ఈవిడికి డైవర్స్ ఇవ్వడానికి ఆయన 2008లోనే నోటీస్ లాంటిది పంపించి ఆ అమ్మాయి ఆవిడొచ్చి కలవాలి అని చెప్పేసి. తర్వాత ఈ తనేమో స్వరూప్ ఏమో DV యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేసింది. 2009లోనే ఆయన డైవర్స్ కేసు వేశారు. అప్పుడు ఆ డైవర్స్ కేసు ఎక్కడ LB నగర్ లో ఉంది. అది ఏ స్టేజ్ లో ఉంది అంటే, ఆల్రెడీ ఈవిడ ఒక డేట్ కి రావడం, మిగతా డేట్స్ లలో రాకపోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మటుకు ఇట్లా డైవర్స్ కేసెస్ ఫైల్ చేసిన కేసెస్ లోనైనా ఏ కపుల్స్ లోనైనా కోర్టు ఏమంటుందంటే, పిల్లలను అసలు కోర్టు ఆవరణలోకి తీసుకురాకండి, స్పెషల్ పర్మిషన్ ఉంటేనే మీరు కోర్టులోకి తీసుకురండి అని అంటుంది. ఈవెన్ ఇంకా డైవర్స్ కపుల్స్ లో కూడా మేము ఏమని చెప్తామన్నా, సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్తుందంటే, ఆపోజిట్ పార్ట్నర్ యొక్క చెడు గుణాలు పిల్లల దగ్గర డిస్కస్ చేయకండి, వాళ్ళ జీవితం మీద అది ప్రభావం చూపిస్తుంది. అది ఆల్రెడీ జరిగిపోతుంది, ఇక ముందు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఏదో ఒకటి మనం చూపించే పరిస్థితి మాత్రం వచ్చింది. మరి ఇన్ని రోజులు పిల్లలు ఇక్కడ ఉంటున్నారు,
మరి డబ్బులు లాంటివి పంపించట్లేదా ఏంటంటే ఆ క్వశ్చన్ అనేది వీళ్ళిద్దరి మధ్యన ఇప్పటిదాకా రేజ్ అయిందో లేదో తెలియదు. ఆవిడకుండే రైట్స్ ని ఆవిడ కరెక్ట్ గా వీళ్ళు చేసుకున్నట్టు రిజర్వ్ చేసుకున్నట్టు కనబడట్లా. ఎట్లాగంటే పోనీ మెయింటెనెన్స్ లాంటిది వేసి పోనీ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడము, పిల్లలు 12 పాటు భర్త దగ్గర ఉన్నప్పుడు కస్టడీ ఆఫ్ చైల్డ్ వేసో పిల్లల్ని తన దగ్గర తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా ఎక్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద పొరపాటు, భార్య భర్తల్లాగా అనే మర్చిపోయి వాళ్ళ పిల్లలకి 3 పిల్లలకి తల్లిదండ్రులు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ పర్సనల్ వెంజెన్స్ తోటి ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆ కారణం వల్ల ఇంకా వాళ్ళు ఫైట్ అంటే ఈ ఫైట్లు అనేవి ఎక్కడ దాకా కొనసాగుతాయంటే కోర్టు లోవర్ కోర్టు డెసిషన్ ఇచ్చినా హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇలా వీళ్ళు వెళ్తూనే ఉంటారు తప్ప వీళ్ళ వెంజెన్స్ అనేవి వీళ్ళకి ఇక్కడతో ఆగిపోయే అవకాశాలు లేవు. ఈ లోపలే పెద్దమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. 16 ఏళ్లకు పెళ్లి చేశారు, అమ్మాయి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉంది, కట్నం గురించి మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఈ పిల్లల జీవితం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెడితే వాళ్ళకి ఎలా చదువుకోవాలి ఏంటి, ఆల్రెడీ 1 ఇయర్ పాటు వాళ్ళ కెరియర్ కూడా నష్టం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి స్కూల్కి వెళ్లే అవకాశాలు కూడా తక్కువైపోతున్నాయట, ఫీజుస్ అవి కూడా లేకపోవడం వలన. మరి ఇన్ని రోజులు 2009 లో కేసు వేసి కోర్టుకు వెళ్ళిన ఆవిడ మరి ఇప్పటిదాకా నాకు మెయింటెనెన్స్ కావాలని ఎందుకు అడగలేదో అర్థం కాని ప్రశ్న ఇక్కడ. సో ఇంకొకటి ఆయన అడిగితే ఏంటంటే నాకు పిల్లల్ని నా దగ్గరకు పంపించేస్తే నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటాను, తర్వాతనేమో వాళ్ళకి మెయింటెనెన్స్ లాంటిది నేను నా పిల్లల్ని నా దగ్గర చూసుకుని నేను బాగా చదివించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. అని ఇక్కడ ఒక్క విషయం మెన్షన్ చేయాలి ఏంటంటే ఇందాక డాక్టర్ గారు అన్నారు అతను పిల్లల్ని హింసించినా కూడా భార్య మాట ఎత్తినప్పుడు భార్య మాట వచ్చినప్పుడు వీళ్ళని, కానీ ఈవెన్ దట్ వీ కెనాట్ జస్టిఫై హిస్ యాక్షన్. అది ఎలా జస్టిఫికేషన్ అవుతుంది? సరే భార్య మీద తన కోపం ఉన్నా కూడా పిల్లల మీద అలా ఘోరంగా చేసుకోవడం అనేది వీ కాంట్ యాక్సెప్ట్. అంటే అతను పిల్లల్ని అడుగుతున్నాడని మీరు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు అది ప్రస్తావించాల్సి వచ్చింది. మరి కౌన్సిలింగ్ అనేది అతనికి అవసరమే కదా. అయితే ఇంత వైలెంట్ నేచర్ పిల్లల వైపే చూపిస్తున్న మనిషి పిల్లలు ఇందాక బాధపడుతున్నదంతా నేను అది ట్రైనింగ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే దే వర్ రియలీ సఫరింగ్. అది చాలా క్లియర్ కట్ గా మనకు కనపడుతుంది. అంత ఆ పిల్ల మాట్లాడేటప్పుడు అసలు వణిపోతుంది మాట్లాడేటప్పుడు, అంటే అంత ఫియర్ క్రియేట్ చేసే. జనరల్ గా ఇలాంటి అభద్రత వాతావరణంలో పెరిగిన పిల్లలు అలాగే ఉంటారండి. ఈవెన్ స్కూల్లో కూడా అకాడమిక్ వాళ్ళు కూడా అలానే ఎవరిని ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే ధైర్యం మాత్రం వాళ్ళకు ఉండదు. కనుక ఒకటండి మేడం గారు, మీ మాటకు అడ్డొస్తున్నాను అన్నాను కానీ 100% మాత్రం అది కరెక్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అమ్మా నాన్నల దెబ్బలాటల్ని వాళ్ళకి అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటారు. ఎందుకంటే అమ్మకి నాన్న మీద చెడు చెప్తేనే ఇష్టం, నాన్నకి అమ్మ మీద చెడు చెప్తేనే ఇష్టం. అలాంటి అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ పిల్లలు పెరుగుతున్నారు. కనుక 100% ఆయనది మనం తప్పనిలేవు, 100% ఈవిడది. ఇంకొకటి ఈవిడ ఏం చేసిందంటే తన మత మార్పిడి కూడా చేసుకుంది. ఈ లోపల ఇన్ని కల్చర్స్, ఇన్ని డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో, ఏ సమయానికి ఎలా మాట్లాడాలో అనేది కూడా వాళ్ళు చేస్తారు. అంటే వై ఐఎమ్ ఇంక్లైన్ టు బిలీవ్ ద చిల్డ్రన్ అని నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇలాంటి కేసెస్ చూసాం ఇంతకు ముందు కూడా. అంటే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది, తండ్రితో ఉన్నారంటే ఆ పిల్లలు దే ఆర్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫాదర్ ఆ టైంలో. అంటే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది, తల్లి మీద ఒక ద్వేషం పెంచుకుని ఉంటారు. అట్ ద సేమ్ టైం తండ్రి ఒక్కడే సింగిల్ పేరెంట్ కాబట్టి వాళ్ళ ఎఫెక్షన్ అంతా ఆ సైడ్ ఫోకస్ అయి ఉంటుంది. మరి ఈ కేసులో 12 ఏళ్ళు వాళ్ళ తల్లితో లేరు, తండ్రితోనే ఉన్నారు. మరి 12 ఏళ్లలో వై హ్యాస్ హీ నాట్ ఏబుల్ టు క్రియేట్ దట్ ఎఫెక్షన్ ఇన్ దెమ్ అన్నది నా క్వశ్చన్. అంటే వాళ్ళకి అదే అంటే యూ కాంట్, ఇది మనం అడ్రస్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. రేపు మనం అనుకుని అతనితో పంపించిన వీ కాంట్ సబ్జెక్ట్ దెమ్ టు ద సేమ్ టార్చర్. అది మాత్రం జరగకూడదని నా ఉద్దేశం. మనం ఫైనాన్షియల్ గా వాళ్ళకి మనం ఏ హెల్ప్ చేసిన డాక్టర్ గారు అన్నట్టు ఈ ఎమోషనల్ ట్రామా అన్నది ఇంకా వాళ్ళకి కంటిన్యూ అవ్వకూడదు. ఇప్పటికే అయ్యింది చాలా వరకు, అది అవ్వకుండా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు అన్నది ఒక క్వశ్చన్. ఏం బాబు మీరు చెప్పండి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మీకు ఇష్టం లేదా? అసలు మీకు ఆ ఐడియానే లేదు ఫాదర్ తో ఉండాలి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చూసుకోగలవా మరి పిల్లల్ని తండ్రి సహాయం లేకుండా? నేను అయినంత మట్టుకు చూసుకుంటున్నాను మేడం. ఇప్పటిదాకా అయితే ఉండో లేకున్నా నాకు కలిగిన మట్టుకు పెడుతున్నా, తొడిగిస్తున్నా, ఉంటున్నా.
ఆ విధంగా నేను చేసిన. ఇప్పుడు మీరేమంటున్నారు? వాళ్ళు అక్కడ ఉంటే నేను చూసుకోలేను, నా దగ్గర ఉంటే మాత్రం నేను చూసుకుంటాను అంటున్నారు. అంతేకాదు మేడం, వేరే ఊర్లో పోయి నేను ఎట్లా చేయగలను? అంటే మెయింటెనెన్స్ లాగా మీరేమి ఇవ్వదలుచుకోలేదు. నాకు ఉద్యోగం అంటూ లేదు కదా మేడం, నాకు బిజినెస్ లేదు, ఉద్యోగం లేదు. సో ఇలాంటప్పుడు మరి పిల్లలకి ఏంటి సొల్యూషన్? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ పట్టుదలలకు పంతాలకు వెళ్ళిపోయి అమ్మా నాన్నలు ఉండి కూడా వాళ్ళని అనాథలు చేస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ లోనండి మనం ఇక్కడ నుంచి వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి రెఫర్ చేస్తే స్టేట్ హోమ్స్ లాంటివి ఉంటాయి. అంటే గవర్నమెంట్ నడిపే స్టేట్ హోమ్స్, అక్కడ ఈవెన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వీళ్ళను డైరెక్ట్ గా పిలిచి మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి కూడా ఆర్డర్ చేసే అధికారం కూడా ఆవిడకి ఉంటుంది. కనుక మనం ఇక్కడ నుంచి ఒక లెటర్ రాసి ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడికి పంపించడం లాంటిది చేయొచ్చండి. తల్లిదండ్రుల మేము ఉండి పిల్లలను అనాథగా చేస్తే ఇది మంచిదేనా? అదే ఒకటమ్మా, కనుక ఏంటంటే నువ్వు ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించట్లేదు, నువ్వు నీ బాధ్యత నిర్వర్తించ. కాకపోతే నీకు మనసు ఉంది కానీ నీకు డబ్బు లేదు, ఆయనకు డబ్బు ఉంది. అందుకనమ్మా అనాథ పిల్లలుగా చేయవలసి వస్తుంది. మేము గవర్నమెంట్ హాస్టల్ ఉంచి చూసుకుంటాం మేడం. అనాథ ఫ్యామిలీ మాత్రమే. అనాథస్తులు నా పిల్లలు అది ఏంటమ్మా, అది స్టేట్ హోమ్స్. అది ఏంటంటే పిల్లలకు నేను తండ్రి లేదు, ఆయన నేను తండ్రిగా ఉండి కూడా ఒకటి అక్కడ ఏంటి, అది అనాథాశ్రమం అంటే గవర్నమెంట్ హాస్టల్ వేస్తాం. పిల్లలను 9 నెలలు మోసి కానీ నా పిల్లలను అనాథలు అనాథలు అంటే నా పిల్లలు నా గుండెలు తగిలిపోతున్నాయి. అనాథ పిల్లలు. ఓకే సరే, గవర్నమెంట్ హౌస్ అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్ అగైన్. అప్పుడు వాళ్ళకి నువ్వేం చేయగలవు? ఇది కథ కాదు జీవితం.